Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి ఇంతే గంట సేపు లోపల ఉండేది చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించొద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన్ అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా? మా పవన్ గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు స్టోరీ అయ్యారు, చాలా బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జయం ఉంది చూపించే సత్తా ఉంది, కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, బాగా అందులో మంచిగా ఉంటారు, కలిసి ఎవరు బాగా తీసుకోరు, బాగుంటుంది కొంచెం. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? జూన్ లోనా? ఈ సక్సెస్ చేసిన ఛాన్స్ వచ్చినట్టు ఉన్నారు. సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాయామం తీసుకెళ్ళి ఆఫ్టర్ వ్యాయామం చేశారు. వ్యాయామం చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది, చేశారు ఆపరేషన్. అయిపోయిన తర్వాత తీసుకొచ్చి చేసిన తర్వాత 4 రోజులకి 5 రోజులకి ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పవన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నన్ను సర్దిన తర్వాత మనం ఎక్కడ మంచిగా బాగానే ఉంది. కాకపోతే సంత కట్ చేశారు కదా, ఒక 1% అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట, ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా వచ్చి మిక్సీ వచ్చేసి సారస్వా అవునా? 5 గంటలు ఇసే ఫుడ్ ఏమి దాని గురించేనా బాధపడి? సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు, వారంగా చచ్చిపోయాను. చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త వెంకటేశ్వర బెంగెట్టేసుకుంటాడు. అవునవును. కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ మజ్జిగ, మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలేదు, ఇవన్నీ తెలీదు. దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి వాయిస్ చూసినా సరే నేను తగ్గిందాగా చెప్తాను. అంతేకాని జాబ్స్ అవసరంగా ఫ్రీ చెప్పలేదు. ఫ్రీగా నేను చూడలేకున్నాను. ఏమైందమ్మా? పన్ను చూపించుకున్నా, అది సెఫ్ట్ అయింది. నేను అయ్యాను కానీ 4 నెలలు వచ్చేసింది, పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ చాలా ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి పవనే అక్కయ్య హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది, క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అడ్డు చేసేది అన్నారు. అప్పుడు హైదరాబాద్ దూరం అయిపోతుంది చెప్పేసి రాని జిఎస్ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఏదో పరిస్థితులు దగ్గర ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిందని అబ్బాయేమో పవన్ హైదరాబాద్ వచ్చారు. ఈ అది అర్థం అనుకున్నాను, కానీ బిగ్ బాస్ వచ్చింది. వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. మరి నా గురించి మాట్లాడతారు కదా,
మళ్ళీ వారం చేస్తే వెళ్ళేమాట అమ్మ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. బాగా ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే? అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడాల. చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను. నువ్వు వాడు చూశాను. నాకు మరి ఎంత ఏంటి గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? బాబు ఇంకా అనిపించింది. సరదా ఇంకా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయాను. సరదాసం వదిలి బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు. పవన్ ఫోన్ చేశాను. మరి బిగ్ బాస్ వెళ్తావు అంటే ఇదేదో ఉన్నదా ఇంకా తీసుకుందాం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెళ్ళు అని రాజకీయ చూసుకొని మా పెద్దలు చూస్తే అవి వెళ్ళామన్నమాట. ఏమో వదిలిగా అవ్వలే మీరంతా ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్ చూసుకున్నాడు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. వాళ్ళు చూసుకున్నారు. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది కదా. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమాయకత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేకుండా కాముగా ఉంటాం అలవాటు. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలా మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉండదు, కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నాడు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది. మీకు చెప్పాడా? ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆఫర్ వచ్చింది ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాం. ఫోన్ మాట్లాడుకున్నా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్న. ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా. అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా, జిమ్లు ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు. చదువుల్లో కూడా ఫస్ట్. అదే మరి ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయం లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం. విష్ణుకాయలు చేస్తుంది కానీ శాస్త్రీయాలు చేసేవారు, ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, వదిలే బాబు, డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైకిల్లో కొడుకు నేను రాలేకపోతున్నాను, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 సంవత్సరాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను.
ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది వెళ్ళిపోతాను అన్నమాట. అచ్చా అచ్చా. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను. ఉమ్, ఉమ్, ఏం ఉమ్, జాగ్రత్తగా చూసుకో, ఉమ్, కాదు అది చెక్ అవ్వకపోతే మళ్ళీ జాబ్లో వచ్చామన్నాను. ఓకే అది అలాగే చేస్తాను. ఓకే. ఏం లేదు, ఎవరు పడలేదు పడలేదు, రోజు వచ్చారు ఇలాగ సరే చేసుకున్నావు, నీకు ఏది తెలుస్తుందో అది చూసుకో, కానీ అందరి సరే మంచిగా అనిపించుకో. అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని కష్టపడు. కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. నిజమా? రెంట్కండి, సొంత ఇల్లు ఏం లేదు. అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు. నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ చాక్లెట్. మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన కొంచెం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను సరిగా ఫ్రెండ్షిప్ కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెద్దయ్యాక అది చెల్లి చేసాం. ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు వ్యవసాయం సుమారు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకున్నారు, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కి ఏంటి, తల్లిదండ్రులకేంటి, మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు, మా డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా ఎక్కువ, చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? ఆవండి, మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారు. అదే అందుకే ఫీలింగ్ బిగ్ బాస్ ఏంటో అసలు చాలా చూసాం. బయటకు వచ్చాను ఎవరిగా ఆవిడ, దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీగా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, వాళ్ళు న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీ అవసరం. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అనుకోతే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా చంద్రకాంత పవన్ బాగా ఫేవరెట్ ఎక్కువ. మా చంద్రక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకుంటే అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడలే చేసుకోమంటే చేసుకుంటాను, అది చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ మాట ఇచ్చాను నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆఖరి ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం, మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు ఇస్తున్నా కానీ చూసుకోవడం కానీ బాగా చూసుకుంటాం. నేను వాళ్ళకి ఏం చేయకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టపడ్డా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, వెళ్ళి గేమ్ చెప్పేసి గాలి తింటాను, పార్టీ
ఫేమస్ వస్తున్నాయి ప్రైజ్ గోల్డ్లో 15 వస్తున్నాయి. గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాడు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం చదివి ఏంటంటే సక్సెస్ లేదు విశ్రాంతి. సరే మేము ఏం చేద్దాము చేసి అప్పుడు వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తున్నాయి ఉన్నది కలిగి సిక్స్త్ సుఖారావు మేనేజర్ జొన్నె సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను స్పెషల్ జరగవచ్చు అన్నాను. మా అబ్బాయి అది బాబు సప్లై చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్ కౌరుకి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది తీసుకుని సోషల్ చేశారు. అది సోషల్ మంచి సూపర్ తీసుకుని మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్లోనే పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చదవాలి 2-3 సార్లు నేను రోజు చేశాను. చదవాలి నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు. బాగా అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి, పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడమ్మా? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు పెడతాను, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో. ఎన్నో బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు అడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి, నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పి, మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ, నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. మీరమ్మా బాధపడ్డారా? ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడు. కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకాడమిక్ బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సబ్జెక్ట్ ఏదో జరిగింది, చదవాలి చదవాలి అవ్వవు. ఈ ఫ్యాక్టరీలో కూడా ఈ చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ సబ్సిడీ లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా చేసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ హోమ్స్ చూసాను. వాయిస్ హోమ్స్ చేశాడు, అదే నేను ఫస్ట్ టైం సోషల్ వేస్తాం మా పవన్. ఇప్పుడు ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా?
అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే మీరు ఏడవకండి అమ్మా, అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేము. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. చెప్పేంత అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు, ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే అది చాలా తప్పది. అది చేసేసి అందులో శక్తి వేసాడు ఫ్యాషన్ సానుభూతి అది సంతోషపడ్డాను. వారి మనసులో తెలుసుకున్నాను, సరిగ్గా తెలుసుకుంటారు వాళ్ళు కూడా మంచిగా తెలుసుకున్నాను కదా అని చెప్పేసి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా, ఏం చెయ్యాలి ఏం చేయాలి? అలాగే ఏ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా, వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దోళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. బాబుని అడుగు. మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారమ్మా ఒకసారి చెప్పు, మాట్లాడరా. ఏం లేదు, బాబు దగ్గర ఉన్నాను కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర. జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా అంట. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారా? స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో, మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను ఆయన ఎలాగానే పట్టుకున్నాము, చేస్తున్నా హ్యాపీగా ఉన్నావా అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? అన్ని రూములన్నీ చూపించారా? ఏడ్చాడా పవన్? పవన్ ఏడ్చాడా? వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి. కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? కప్పు తీసుకొని రానన్న చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. అదే అనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నా అన్న. ఇప్పుడు కప్పు అనేసరికి ఓకే. మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు లోపల? పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు? ఇమాన్యుయల్ అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాడు. అదేంటదండి? ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా, ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే. అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరూ ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, వచ్చారు. అందరు మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది పుష్కలు వస్తున్నారు కదా, అది మరీ గౌరవం. వీళ్ళు పుష్కోసం లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసుకో. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, బిగ్బాస్లో జబర్దస్త్ చూసాను, అందరూ అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే యూస్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఎందుకంటే ఎవరి అనలో ఒకవేళ ఏమైనా అంటే అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, ఈ పని చూస్తుంటారు. అందువల్ల అందరూ మంచిగా ఉంటున్నారు. ఎవరికి సరిగ్గా ఎవరు మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారు.